దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. సంఖ్యాబలం లేకున్నా దాడులు దౌర్జన్యాలతో పదవులు లాక్కున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచకపరం వారి కోసం వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు. రెండో రోజు కార్పొరేట్ల వాహనంపై దాడికి యత్నం. కూటమి గుండాల చిత్రహింసలను తట్టుకోలేక తలొగ్గినట్టు కార్పొరేట్ల కన్నీటి పర్యంతం. వైఎస్ఆర్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోనూ చైర్పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట. ఇది మొత్తానికి అసలు ఒక 2 రోజుల నుంచి ఒక హై డ్రామా నడుస్తుంది. దొడ్డిదారిలో డిప్యూటీ అయ్యారని. అక్కడ ఏపీలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అసలు కూటమి ప్రభుత్వమే దొడ్డిదారిలో వచ్చిందనేది ఒక చర్చ నడుస్తుంది. మరి దొడ్డిదారిలో వచ్చిన ప్రభుత్వం దొడ్డిదారిలో చేయకపోతే చక్కగా చేద్దా అనేది ఒక చర్చ నడుతుంది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇగో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చిండు, బలం లేకుండా బరి తెగింపు అంటే తిరుపతి నగర కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి టోటల్. దాంట్లో వైఎస్ఆర్‌సీపీకి 48 గెలిచింది గడిచిన ఎన్నికలు. 50లో 48 గెలిచింది. 2 మాత్రమే వేరే వాళ్ళు గెలిచారు. అందులో ఒకటి తెలుగుదేశం, ఇంకోటి పెండింగ్ ఉంది. అంటే 50 కార్పొరేషన్ కౌన్సిలర్స్ ఉంటే, కార్పొరేటర్లు ఉంటే 48 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలవకుండా తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్ ఎట్లా గెలిచింది? అంటే దొడ్డిదారిన వచ్చినట్టే కదా. ఇంకోటి ఏలూరులో అయితే 47 ఉంటే టీడీపీ 3 గెలిచింది 50లో. ఏలూరులో కూడా 50 స్థానాలున్నాయి. కార్పొరేషన్‌లో 50 స్థానాలు 47 తెలుగుదేశమే గెలిచింది. 47 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 తెలుగుదేశం గెలిచింది. అయినా అక్కడ కూడా డిప్యూటీ మేయరు అట. ఇంకోటి నెల్లూరు కార్పొరేషన్‌లో అయితే 54కి 54 వైఎస్ఆర్సీపీ గెలిచింది. 0 తెలుగుదేశానికి. అయినా కానీ అక్కడ కూడా పాగా వేస్తదట. హిందూపురంలో బాలకృష్ణ గారి నియోజకవర్గం ఆయనే స్వయంగా అక్కడ పోయి మానిటర్ చేసి తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ ఇప్పించిండట. ఇక మొత్తం 38 స్థానాలు ఉంటే 29 వైఎస్ఆర్సీపీ గెలిచింది. కేవలం 6 మాత్రమే తెలుగుదేశం గెలిచింది, బీజేపీ ఒకటి గెలిచింది. అయినా కానీ అక్కడ పాగా వేశారు. ఇక నందిగామలో అయితే 20లో 13 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం 6 గెలిస్తే అక్కడ మేయరే అంటే చైర్మన్నే చేశారు, మున్సిపల్ చైర్మన్. ఎట్లా వస్తుంది ఇది? ఏ రకంగా అసలు లెక్క ఇది? ఇవన్నీ చూస్తున్న తర్వాత ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఒక చర్చ పెడుతున్నారట. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, చంద్రబాబు నాయుడు గారికి భజన చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు కనీసం దీని గురించి ఎక్కడ రాయాలని మాట్లాడలే. అసలు ఇది విలువలతో కూడిన మేమంటారు, మా పార్టీలు, మా పత్రికలు, మా ఛానల్ విలువలుకి నిలువుటద్దాం అంటారు. మరి ఇదేం విలువ? నెల్లూరులో 50కి 50 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచాక డిప్యూటీ మేయర్ ఎట్ట గెలుస్తారు? గెలిచే అవకాశం ఉందని ఓటింగ్ పెడతారు. తిరుపతిలో 50లలో 48 వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది? ఎంత దురదృష్టకరమైతే తిరుపతి, మళ్ళీ మిగతా వేరే విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అరాచకం. వెంకటేశ్వర స్వామి కొండ కింద ఆయన సాక్షిగా, ఆయన పాదాల సాక్షిగా అరాచకానికి తెరలేపారు. కిడ్నాపులు, బెదిరింపులు, రకరకాల అరాచకాలు చేసి మొత్తానికి గెలిచారు. ఏమొస్తుంది? డిప్యూటీ మేయర్ ఇస్తే ఓ 2 ఏళ్ళు ఉంటుందో, సంవత్సరం ఉంటుందో. ఇంత మరీ అరాచకం దాంట్లో ఏముంది? పోయేది ఏముంది, వచ్చేది ఏంది? దేవుడు ఉండు కదా. ఒక మహిమ గల వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గర కూడా అక్కడన్నా కొద్దిగా వదిలేయాల్సింది. మిగతా దగ్గర సరే ఎట్లయితే అట్ట అయింది. కానీ ఇది చూసిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, విద్యావంతులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు కూటమి 164 స్థానాలు నిజమేనా? ఇగో ఇట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇక్కడ ఈవీఎంలు మ్యానిపులేషన్ చేయలేరు కాబట్టి ఇక దౌర్జన్యంగా ఎత్తపోతారు మనుషుల్ని. ఇక్కడ కూడా ఈవీఎంలు ఉంటే ఇదంతా తతంగా ఉండదు, లోపల మేనేజ్ చేస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే అది పెద్ద చర్చ. కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దొడ్డిదారిలో వచ్చిండి ఈవీఎంలు మేనేజ్ చేసి అనే చర్చ ఉంది. దానికి బలం చేకూర్చే విధంగా ఇది ఉందన్నట్టు ఇవాళ చర్చ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా కూడా అక్కడ కూడా వదిలిపెట్టలే ఈ అరాచకం. అక్కడనే స్టార్ట్ చేశారు. ఇది ఒక బాధ. ఇగో బతికున్నంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటా, చావైనా బతుకైనా వైఎస్ఆర్సీపీతోనే, జగనన్నతోనే నడుస్తాను, నన్ను క్షమించమని జగనన్నను, నాయకులను, శ్రేణులను కోరుతున్నానని కన్నీరు పెట్టుకున్నాడట ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. ఎమ్మెల్సీ లేనిది, కార్పొరేటర్ లేనిది, కౌన్సిలర్ లేనిది ఎత్తపోతాడు. ఇగో ఇక్కడ ఈ కార్పొరేటరు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ కండువా ఉంది మెడలో. ఆమెను గుంజాపోతుంది వీళ్ళిద్దరు. తెలుగుదేశం పార్టీ సొక్క వేసుకుంటూ
ఈమె ఎల్లో శారీ కట్టుకుంది కార్పొరేటర్. రెట్టలు 2 చేతులు బట్టి గుంజపోతుండ్రు. మహిళని ఈయన గుంజుకుంటుండు. గుంజుకొని పోయి డిప్యూటీ మేయర్‌గా దేవుడు సాక్షిగా కదా! వేరే దగ్గర అంటే అనుకోవచ్చు. కోట్ల మంది భక్తుల విశ్వాసం ఉంటదక్కడ. అక్కడ కూడా వదిలేయపోద్ది. ఏం పోతుంది ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్‌గా ఏమైనా భూమి బద్దలైద్దా? ఏమైనా కూటమి ప్రభుత్వం పడిపోయేదుందా? వైఎస్ఆర్‌సీపీ గెలిచేదుందా? ఒక డిప్యూటీ మేయర్ ఉంటేంది, ఊడితేంది? కనీసం దేవుడు క్షమిస్తాడో, క్షమించడో అక్కడ వదిలేద్దాం తిరుపతి వరకి. అక్కడనే పునాదేశారు. ఇది మొత్తానికైతే దొడ్డిదారిలో డిప్యూటీ సీఎం డిప్యూటీగా ఎన్నికయ్యారని చెప్పి అంటున్నారు. దొడ్డిదారులు అంటే ఈవీఎంలు లేరు కాబట్టి ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈవీఎంలు ఉంటే దొడ్డిదారులు కాకుండా రైట్ దారిలో వచ్చినట్టు బయటికి ఎక్స్‌పోజ్ అయ్యేది. అయి లేవు గదా! అయి లేనందుకు ఇది అంత బయటపడది. ఇది బయటపడడానికి ఇప్పుడు చర్చించుకుంటున్నారు ప్రజలు. ఓహో! గవర్నమెంట్ కూడా నిజంగానే ఈళ్ళు బయట జనాలు టాక్ ఏదైతుందో నిజంగానే ఇట్లా దొడ్డిదారులనే వచ్చినట్టుంది. ఈ చిన్న డిప్యూటీ మేయర్ పోస్ట్‌కే ఇంతగానం వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అరాచకం చేసినోళ్ళు, ఇక ముఖ్యమంత్రులు, మంత్రులు కావడానికి ఎందుకు చేసి ఉండరు? చేసే ఉంటారు. ఈవీఎంలని ఈడు తట్టు, అటు దిట్టు అని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి చర్చ జరుగుతుంది.